నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు 16వ తారీఖు అక్టోబరు 2025 నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఓవరాల్ గా గ్రహస్థితులతో పాటు ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే కనుక చంద్రుడు ఆర్థిక ఉద్యోగ సామాజిక రంగాలలో ముందడుగు వేసేటట్టు సక్సెస్ ని ఇచ్చేటట్టుగా కనిపిస్తోంది. అయితే శని వక్రగతి ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగేటట్టుగాను దాంతోపాటు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. కానీ ధైర్యము సహనము సాహసము ఈ మూడు కనుక ఉన్నట్టయితే కనుక ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి, గౌరవము, ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతియుత వాతావరణము. మీకు చెప్పదగిన సూచన, ఈ రోజు మీరు ఏ పని చేసినా సరే పెద్దల ఆశీర్వాదంతో చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మీరు హనుమాన్ చాలీసా కానీ హనుమంతుడి ఆలయం దర్శించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం రామ్ రామాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు, భాగస్వామ్య ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. సూచనలు ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో అశాంతి, గందరగోళ పరిస్థితి, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా కుటుంబంలో కనిపిస్తోంది. కొన్ని శుభకార్యాలు కానీ కొన్ని కార్యాలు కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే పాడైపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టడంతో పాటు కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవడము, అక్కడ అమ్మవారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా ఇబ్బందులుంటే తొలగిపోతాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః దుర్గతి నాశిన్యై నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణము, అంటే మీకు నష్టాలు రావు, లాభాలు రావు, మిశ్రమంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొన్ని అంశాలలో మీరు మనస్తాపానికి గురి అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఒక అంశం మీకు నష్టాన్ని తెచ్చిపెట్టేటట్టు కనబడుతోంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలే ఈసారి గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన మాటల్లో జాగ్రత్త, తర్వాత ఆచితూచి అడుగు వేసే పరిస్థితి ఈ రోజు చూసుకోండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ లేదు అంటే కనుక విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, పెట్టుబడుల్లో మంచి లాభాలు వచ్చేటట్టు గోచరిస్తోంది. తర్వాత కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. విహారయాత్రలు చేస్తారు, క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభిస్తాయి. మీకు చెప్పదగిన సూచన, ఈ రోజు మీరు ఏ పని చేసినా సరే ఒకంత ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మీ మనసుకి ఇబ్బందిగా తోచినా లేదా సక్సెస్ అవ్వదు అని తోచినా అది ఆపేసే ప్రయత్నం చేయండి తప్ప బలవంతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత గందరగోళ స్థితి నుంచి సానుకూలమైన స్థితికి వస్తారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషము, శుభకార్యాలకు సూచన, స్థిరచరాస్తులు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన సూచన, అంటే మీరు ఏదైనా ఖర్చులు పెట్టేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. తొందరపడి ఏ పని చేయకండి. అయితే పరిహారంగా ఈరోజు సూర్య ఆరాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా పూజ కానీ లేదా జపం కానీ మీ అంతటా మీరు చేసుకున్నా లేదా చేయించుకున్నా మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము. సూచనలు ఏంటంటే కనుక స్నేహితుల యొక్క సలహాలు వినడం చాలా మంచిది. అది కూడా మీకు మంచి స్నేహితులు అని అనిపించిన వాళ్ళ సలహానే వినండి. మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకు సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా గొప్పగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు ఏమీ కనపట్లేదు. ప్రయాణాల్లోనూ ఆరోగ్యంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ నమః. దీంతో పాటు అనంత అచ్యుత గోవింద ఈ మంత్రాన్ని కూడా జోడించి
చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త ఒప్పందాలు సక్సెస్ అయ్యేటట్టు కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన, ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అనాలోచితంగా ఏ పని ఈరోజు చేయకండి. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు, విద్యార్థులకు సక్సెస్ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఎవరైనా పై చదువుల కోసం కానీ లేదా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని అనుకున్న విద్యార్థులకు ఈ రోజు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సూచనలు ఏంటంటే కనుక కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్ని తగ్గించుకోండి. మీకు పరిహారంగా కుజుడికి సంబంధించి కానీ నవగ్రహ ఆలయంలో మీ పేరిట ఏదైనా పూజ చేయించుకోవడం కానీ లేదా దానం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే అందరికీ ఈ రోజు చాలా చాలా చక్కని శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. కానీ ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మాటల్లో ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగాలలోను, వ్యాపారంలో ఈ రెండిట్లో ఉన్న వాళ్ళకి మినహా మిగతా అందరికీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. కుటుంబంలో శుభకార్యాలు, శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, విడిపోయిన భార్యాభర్తలు కానీ, విడిపోయిన కుటుంబాలు కానీ, విడిపోయిన అక్క చెల్లెళ్ళు కానీ తిరిగి కలుసుకునేందుకు అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఈ రోజు. అయితే మీకు చెప్పదగిన సూచన, అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు ఏదైనా నల్లని వస్త్రం కానీ, నల్ల నువ్వులు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము శని గాయత్రి మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి, కుటుంబ పరంగాను, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ నలుగురికి కూడా కొంత అశాంతి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి కలిగేటట్టుగా గోచరిస్తోంది. వీరికి తప్ప మిగతా అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సూచనగా ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. గోప్యతను పాటించండి, అనగా సీక్రెట్ని పాటించండి. ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది చెప్పేయకుండా ఈ ఒక్కరోజు కొంచెం రహస్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. తొందరపడి ఎందులోనూ పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా ఏ పని చేయడం కానీ చెయ్యకండి. కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారాలు దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం కానీ, లేదంటే అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని, ఎర్రని చీరని కనుక మీరు అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.